రేపు అహ్మదాబాద్కు సీఎం రేవంత్ ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం ఆక్వా రంగాన్ని నిలబెట్టండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ. నేటి నుండి అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్. దశాబ్దపు వృద్ధిని ఏడాదిలో దెబ్బతీశారు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. వైసీపీ నేత అహ్మద్ బాషా అరెస్టు దాడులు సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసుల్లో అరెస్ట్. కరాటే కళ్యాణికి నోటీసులు పంపిన హేమ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హేమ. వక్ఫ్ బిల్లుకు చట్టబద్ధత కల్పించడం హర్షణీయం దేశ చరిత్రలో మరువలేని కీలక ఘట్టమన్న ఎంపీ డీకే అరుణ. డ్రగ్స్ కట్టడిపై సర్కార్ ఫోకస్ రాష్ట్ర వ్యాప్తంగా 539 హాట్స్పాట్ల గుర్తింపు. దండకారణ్యంలో కాల్పులు ఆగేనా మావోయిస్టుల శాంతి చర్చలపై ప్రకటన సర్వత్రా ఆసక్తి. నల్గొండ జిల్లాలో నేడు 4 మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు. నేడు డీలిమిటేషన్ పై సెమినార్ డీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆధ్వర్యంలో భేటీ. మీనాక్షి నటరాజన్ను కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు కంచా గచ్చిబౌలి భూములను కాపాడాలని విజ్ఞప్తి. నేడు డెహ్రాడూన్లో చింతన్ శిబిర్ హాజరు కానున్న మంత్రులు పొన్నం సీతక్క. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబక్క ఎన్నిక గతంలో కేరళ మంత్రిగా పనిచేసిన బేబీ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో మరో 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు. తెలంగాణలో నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయనున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం నేడు సిట్ బృందం 2వ విడత సమావేశం. నేడు రేపు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం 3 రోజుల్లో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్లో నేడు బీఆర్ఎంబీ సమావేశం బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలపై చర్చ. కేంద్రం వక్ఫ్ బోర్డును నియంత్రించడం లేదు కేంద్రానికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదన్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా కార్యకర్తలు క్షమించాలి కార్యకర్తలకు ఎంఏ లక్ష్మణ్ దిశానిర్దేశం. పోర్చుగల్ స్లోవేకియా పర్యటనకు రాష్ట్రపతి ముర్ము
వెల్లడించిన అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. దేశంలో ఐక్యతను దెబ్బతీసేందుకే వక్ఫ్ చట్టం, కేంద్రంపై కేరళ సీఎం విజయన్ విమర్శలు. ట్రంప్పై నిరసనల గర్జన, అమెరికాలో నలుమూలల ర్యాలీలు. నేడు ముంబైతో ఆర్సీబీ ఢీ, వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్.